హలో అందరికీ. సమ్మర్ హాలిడేస్ కాబట్టి చుట్టాలు వచ్చారండి. మా వదినమ్మ వాళ్ళ ఇంట్లో నాకు కూతురు అవుతుంది. తను చేసిన రెసిపీ అచ్చం ఫంక్షన్ స్టైల్లో. సో ముందుగా పెద్ద సైజ్ అంటే 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసుకుందాం. కడిగి వాష్ చేసి నానబెట్టేసుకొని పెద్ద ఉల్లిగడ్డలు 2, మిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టు, కారం అనుకుంటే ఎక్కువ వేసుకోండి. అన్నీ రెడీ చేసేసుకొని పల్లీలు ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకుంటున్నాము ఒక బౌల్ నిండా. నెక్స్ట్ ఎండి కొబ్బర డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాం ఒక్కొక్కటి. నెక్స్ట్ నువ్వులు 1/4 కప్ అట్లా అలా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ 5 టీ స్పూన్స్ అట్లా ధనియాలు, 2 టీ స్పూన్స్ అలా జీలకర్ర వేసేసుకొని డ్రై రోస్ట్ చేసి అన్నీ పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్స్ వేయించుకుందామండి. ఆనియన్స్ కూడా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. వంకాయలు అలా స్లిట్ చేసి పెట్టేసుకుందాము అన్నీ. సో నెక్స్ట్ కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని వంకాయలు అన్నేసి వేయించేసుకుందాం. ఆయిల్ ఫ్రై చేసుకుందాం. ఉప్పు వేస్తున్నారండి. వంకాయ చప్పగా ఉండకుండా కొంచెం టేస్టీగా ఉండడానికి ఫస్ట్ ఉప్పు వేసి ఆయిల్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటున్నారు. సో అలా వేగిపోయిన వంకాయలు, చింతపండు గుజ్జు కూడా తీసి పక్కన పెట్టేసుకున్నారు. సో అన్నీ ఇవి మసాలాలండి. మిరపకాయలు పచ్చివే వేశారు. డ్రై రోస్ట్వి ఫస్ట్ అన్ని పల్లీలు, నువ్వులు ఏవైతే అన్నీ మనం డ్రై రోస్ట్ చేసామో అవన్నీ పేస్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ వెట్టివి పచ్చివి మిరపకాయలు పచ్చివే వేశారు. ఆనియన్స్ వేయించుకున్నాము. ఈ పేస్ట్ వంకాయలు ఎందులో అయితే వేయించుకున్నామో అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు వేసుకున్నారు. నెక్స్ట్ డ్రై చిల్లీస్, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఎక్కువ వేసుకోండి. పసుపు ఫ్రై చేసుకుందాం. ఉప్పు వేసుకున్నామండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. అల్లం పేస్ట్ వేస్తున్నాము, జింజర్ గార్లిక్ పేస్ట్. అల్లం కూడా ఫ్రై అయ్యాక ఆనియన్ పేస్ట్ వేసుకుందాం. మనం ఆనియన్స్ వేయించుకొని మిరపకాయలు అది పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసేసి మిరపకాయలు పచ్చి వేసాం కాబట్టి సో కొంచెం సేపు ఆయిల్ ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ కారం వేస్తున్నాం. మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. కారం అదంతా కుక్ అయ్యాక డ్రై రోస్ట్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, కొబ్బర, పల్లీలు, అవి నువ్వులు, ఆ పేస్ట్ వేసేస్తున్నాము. వేసి మంచిగా కలిపేసుకుందాం. సో అలా చిల్లుతూ ఉంటుంది కాబట్టి కొంచెం సేపు క్యాప్ పెట్టేసుకొని, అవి జార్లో వాటర్ అండి, కొంచెంసేపు క్యాప్ పెట్టేసుకొని ఆయిల్ తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడకబెట్టేసుకుందాము. చింతపండు గుజ్జు వేస్తున్నామండి. మొత్తం చక్కగా అన్నీ కలిసిపోయేటట్టు కలిపేసుకొని మీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ వేసుకోండి, ఎంత గ్రేవీ కావాలో. సో అది ఉడుకుతూ ఉన్నప్పుడు వంకాయలన్నీ వేసేసి ఆయిల్ తేలేంత వరకు కుక్ చేసుకుందాము. నెక్స్ట్ కొత్తిమీరకు వేసేసుకొని అలా ఆయిల్ తేలినాక బంద్ చేసుకోవడమే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా వంటలు నచ్చితే.